రైట్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా అదేవిధంగా ప్రజా సమస్యలు ఉన్నా కానీ మా ప్రతినిధులందరూ కూడా ప్రతిరోజు మీకు అప్డేట్ అందిస్తూ చర్చిస్తూ వాళ్ళతో అదేవిధంగా దానికి పరిష్కార మార్గం కూడా చూపించే ప్రోగ్రామే అమ్మ న్యూస్ రిపోర్టర్స్ టైమ్. సో ఈరోజు కూడా మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. మొదటగా మనము భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో చాలా రోజుల నుంచి కొత్తగూడెంలో నిరుపయోగంగా మారిన పట్టణ ప్రకృతి వనం అయితే నిరుపయోగంగా మారింది. అయితే భారీగా చెట్లు పెరిగి ఒక రకంగా పేరుకుపోయింది కూడా చెత్త. అయితే 2005లో వైఎస్ఆర్ హయాంలో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 2014లో అప్పటి ఎమ్మెల్యే జలగం హయాంలో దీని యొక్క పూర్తయింది దీని నిర్మాణం. తర్వాత కూడా 2014లో తన నిర్లక్ష్యానికి గురైందన్నట్టు పట్టణవాసులు అంటున్నారు. సో ఎందుకు ఇలా నిరుపయోగంగా మారాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది? అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? గత ఎమ్మెల్యే దీన్ని గాలి కొదిలేస్తారా? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రవిలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2005వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్కడ కొత్తగూడెంలోని రామా టాకీస్ ప్రాంతంలో పట్టణ ప్రకృతి వనం కింద ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం కాలగర్భంలో కొంత సమయం వృధా అయినప్పటికీ ఈ యొక్క ఆనాటి మా జలగం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆ వెంకట్రావు స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించేందుకు చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పట్టణ ప్రకృతి కార్యక్రమంలో భాగంగా ఇక ఈ యొక్క పట్టణ ప్రకృతి వనాన్ని పూర్తి చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో తర్వాత కొంతకాలం పాటు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేయటంతో అందులో ఉన్నటువంటి ప్రాంతం కూడా పట్టణ ప్రకృతి వనంలో ఉన్నటువంటి ప్రాంతం కూడా మొత్తం పిచ్చి మొక్కలతోటి ఈ యొక్క చెత్తను అడవిని చిన్నపాటి అడవిని తలపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులోకి వెళ్ళాలంటేనే ఏ అడుగు వేస్తే ఎక్కడ విష సర్పాలు ఉంటాయో కాటేస్తాయో అని చెప్పేసి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణ ప్రకృతి వనమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి పలు పట్టణ ప్రకృతి వనాలు కావచ్చు, అలాగే పల్లె ప్రకృతి వనాలు కావచ్చు. ఈ యొక్క ఆలన పాలన లేక ఈ యొక్క ప్రకృతి వనాలు అన్ని కూడా సగం మేరకు ఈ యొక్క పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగిపోయి చిన్నపాటి ఈ యొక్క పొదలను తలపిస్తూ అడవిని తలపిస్తున్నాయి. ఇటువంటి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యానికి ఈ యొక్క ప్రకృతి వనాలు నిరుపయోగంగా పడున్నాయి. రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రకృతి వనాలు ఆలన పాలన లేక ఈ యొక్క వృధాగా పడి ఉండటంతో ఈ సేద తీరుత అంటే ఆ యొక్క పల్లె ప్రాంత ప్రజలు కావచ్చు, పట్టణ ప్రాంత ప్రజలు కావచ్చు, ఏదో ఒక సమయంలో ఉదయం పూట సాయంత్రం పూట ఏదో ఒక సమయంలో ఈ యొక్క పార్కుకు వచ్చి సేద తీరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి మంచి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ యొక్క ప్రకృతి వనాలు నిరుపయోగంగా మారడంతో ప్రజాధనం ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యానికి వృధా అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే జిల్లాలో ఈ యొక్క మరుగున పడినటువంటి పల్లె ప్రకృతి వనాలను శుభ్రం చేయించి ఈ యొక్క ఆలన పాలన చూస్తూ ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే అక్కడ పట్టణ ప్రకృతి వనంకు భారీగా నిధులు ఖర్చు చేసింది గత ప్రభుత్వం అయితే తెలుస్తోంది. అయితే కోట్లలో నిధులు కూడా దుర్వినియోగం అయినట్లు మనకు తెలుస్తోంది. అంటే కోట్లలో నిధులు అంటే ఇది ఒక నాట్ ఏ ఈజీ మ్యాటర్. సో ఈ ఎంత దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా నిధులు దుర్వినియోగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఒక చర్యలు అయితే చేపడుతుంది. సో దీన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా శ్రీనివాస్? అంటే దుర్వినియోగం అంటే ఈ యొక్క ప్రజాధనం తోటి చేపట్టినటువంటి ప్రకృతి వనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రజాధనం తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పల్లె ప్రకృతి వనం కావచ్చు, పట్టణ ప్రకృతి వనం కావచ్చు, అంటే పూర్తిగా అధికారులు సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని పూర్తిగా గాలికి వదిలేయటంతో ఈ యొక్క ప్రజాధనం వృధా అయింది, ఈ యొక్క అనవసరంగా దుర్వినియోగం చేశారు అనేటువంటి ప్రజల నుంచి ఈ యొక్క ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ విధంగానే ఈ యొక్క ప్రజాధనము ఇలా వృధా చేసేదానికంటే ఏదైనా సంక్షేమ పథకానికి ఉపయోగించినట్టయితే ప్రజలకి పేద ప్రజలకు ఉపయోగపడేవి కదా. ఇలా దుర్వినియోగం చేయడం